నువ్విప్పుడే ఈ క్షణమే అమెరికా వెళ్ళిపోతే మేము చాలా చాలా సంతోషంగా ఉంటాం అని చెప్పడానికే వచ్చాను. అందుకే నిన్ను పిలిపించాను. వెళ్ళిపో నందిని, అమెరికా వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలమ్మా? నా వాళ్ళకి వాళ్ళ ప్రేమలకి దూరంగా నేనెందుకు వెళ్ళిపోవాలి? అసలు నేను మీకు ఏమి కానని మీరు అనుకున్నప్పుడు నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి మీరెవరమ్మా? నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు అంతేగా? ఓకే, ఉంటావు. ఉండేం చేస్తావు? గెలిస్తే ఆనందపడతావు, ఓడిపోతే బాధపడతావు, అంతేగా? మరి అమ్మమ్మ చచ్చిపోతే ఏం చేస్తావే? ఏడుస్తావా? అరుస్తావా? ప్రేమిస్తే సినిమాలో హీరో పిచ్చోడైనట్టు నన్న అనుకుంటూ తల కొట్టుకుని పిచ్చికి తిరుగుతావా? చంపేస్తావా? అమ్మమ్మని చంపేస్తావా? అమ్మమ్మని చంపేస్తావా? మరేం చేయమంటావే? నువ్వేమో వెళ్ళనంటున్నావు, కనీసం అమ్మమ్మనైనా పంపించేద్దాం. జరగనివ్వను, అది జరగనివ్వను. అమ్మమ్మని చంపనివ్వను. నీ చేతుల్లో ఏముందే? అంతా నా చేతుల్లో ఉంది. అమ్మమ్మ చావు నా చేతుల్లోనే ఉంది. ఆ రోజు అమ్మమ్మకిచ్చినవి ఒరిజినల్ టాబ్లెట్స్, ఇవి ఒరిజినల్ డ్రగ్స్, ప్రాణాలు తీసే డ్రగ్స్. ఆ రోజు అదంతా ప్లాన్ కాబట్టి వాడిచ్చిన ఒరిజినల్స్ ని దాచిపెట్టి మిమ్మల్ని ఫూల్స్ ని చేశాను. ఇప్పుడు వీటిని రియల్ గా యూస్ చేస్తాను. అరే, ఏంటి ఇవి తీసుకుని ఏం చేస్తావు? స్మాష్ చేసి పడేస్తావు, అంతేగా? నువ్వు పడేస్తే నేను మళ్ళీ తప్పించుకోలేనా? ఇదేమన్నా కోహినూర్ డైమండా ప్రపంచం మొత్తానికి ఒక్కటే ఉండడానికి? డ్రగ్స్ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా దొరుకుతుంది. ఇప్పుడు గాని నువ్వు అమెరికాకి వెళ్ళకపోతే వెంటనే అమ్మమ్మ మీద ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తాను. ఒక్కొక్కటి కాదు, మొత్తం అన్ని ఒకేసారి వాడేస్తాను. ఇవి నా చేతికిచ్చినప్పుడు వాడేం చెప్పాడో విన్నావు కదా? ఒక్కొక్కటి వాడితే వాడుకోవడానికి బాడీ ఉంటుంది, అన్నీ కలిపి వాడితే బాడీ డెడ్ బాడీ అయిపోతుంది. నేను మళ్ళీ అమ్మమ్మకి వేస్తున్నప్పుడు నువ్వు వచ్చి ఇది మెడిసిన్ కాదు డ్రగ్స్ అని చెప్పావే అనుకో, ఈసారి అమ్మమ్మ డాక్టర్ని పిలవడం కాదు, కనీసం నిన్నక్కడ నిలబడనివ్వకుండా వెంటనే నీ మెడ పెట్టి బయటికి గెంటేస్తుంది. నువ్వు డ్రగ్స్ అని చెప్పినందుకు పంతానికి టాబ్లెట్స్ అన్ని కలిపి వేసేసుకుంటుంది. ఆ తర్వాత 10 నిమిషాల్లో చచ్చిపోతుంది. చెప్పు, ఈ టాబ్లెట్స్ వేయమంటావా? అమ్మమ్మని చంపేసుకుంటావా? నీ చేతులారా చంపేసుకుంటావా? చెప్పు, ఏం చేస్తావు? వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. ఏంటంటే ఏంటంటే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ మళ్ళీ చెప్పు. అమెరికా వెళ్ళిపోతాను. అమ్మమ్మని ఏం చెయ్యొద్దు ప్లీజ్. వెళ్ళిపోతావా? వచ్చి అమ్మమ్మకి ఈ విషయం చెప్తావా? చెప్తాను. పద.
ఏయ్, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏదైనా ప్లాన్ చేసావో? లేదు, ఏం చేయను. పదా. నా వాళ్ళకి వాళ్ళ ప్రేమలకి దూరంగా నేనెందుకు వెళ్ళిపోవాలి? అసలు నేను మీకు ఏమి కానని మీరు అనుకున్నప్పుడు నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి మీరెవరమ్మమ్మా? దాంతో కలిసి మీరు సుఖంగా ఉండడం కోసం నేను నా ఆనందాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి? నేను ఇక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, వెళ్ళను. గ్రాని, నందిని అమెరికా వెళ్ళిపోవడానికి ఒప్పుకుంది గ్రాని. ఒప్పుకుందా? అవును, నీతో చెప్పిందా? నీతోనే చెప్తుంది. తన నోట్తో తనే చెప్తుంది. నందిని, రా నందిని. చెప్పు నందిని. అమ్మమ్మ, నేను అమెరికా వెళ్ళిపోతాను. మీరందరూ హ్యాపీగా ఉండడం కోసం నేను అమెరికా వెళ్ళిపోతానమ్మమ్మ. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది అమ్మమ్మ ప్రేమ కోసం. ఇన్ని రోజులు ఆ ప్రేమ కావాలని వెయిట్ చేశాను. ఇంకా ప్రేమ నాకు ఎప్పటికీ దక్కదని తెలిసి వెళ్ళిపోతున్నాను. చిన్నతనం నుంచి అమ్మ ప్రేమని, నాన్న ఆప్యాయతని, అమ్మమ్మ అనురాగాన్ని, తాతయ్య ఆపేక్షని అన్ని స్నేహితురాల్లోనే చూసుకున్నాను. ఇప్పుడు అందరినీ ఆ స్నేహితురాలకి అప్పచెప్పి వెళ్ళిపోతాను. ఇక జీవితాంతం ఒంటరిగా బ్రతుకుతాను. ఏ ప్రేమ లేకపోయినా, ఎవరి ప్రేమ దక్కకపోయినా అన్నిటికీ దూరంగా, అందరికీ దూరంగా మీరిచ్చే డబ్బుతో ఆనందంగా బ్రతికేస్తాను. ఆనందంగా బ్రతికేస్తానమ్మమ్మా, బ్రతికేస్తాను. రోజీ, నేను నచ్చ చెప్పాను, తను ఒప్పుకోలేదు. హెచ్చరించాను, ఒప్పుకోలేదు. కానీ నువ్వేం చెప్పావు? నువ్వేం చేస్తే నందిని ఒప్పుకుంది? ఏం చెప్పినా నీ కోరిక తీరుతుంది కదా గ్రాని. అసలు నువ్వేం చెప్తే తను ఒప్పుకుంది? నువ్వు చచ్చిపోతావని చెప్తే ఒప్పుకుంది. రోజీ,
అవును గ్రాని, నువ్విక్కడే ఉంటే గ్రాని నీ గురించి ఆలోచిస్తూ మనశ్శాంతి లేక మనోవ్యధతో చచ్చిపోతుంది అని చెప్పాను. నువ్విక్కడే ఉండి అమ్మమ్మని చంపేసుకుంటావా, వెళ్ళిపోయి బతకనిస్తావా అని అడిగాను. నీకు అమ్మమ్మ చావు కావాలా బతుకు కావాలా అని అడిగా. మా అమ్మమ్మని మాకు దక్కించు అని బతిమాలాను. ఆ నందిని ఉన్నది ఎంత డబ్బు కోసమే అయినా డైరెక్ట్ గా అడిగితే అమ్మమ్మ లేకపోయినా పర్వాలేదు, నాకు డబ్బే కావాలి అని అనలేదు కదా గ్రాని. అందుకే చచ్చినట్టు ఒప్పుకుంది. ఏయ్ పద. ఎక్కడికి? ఏ చెప్తే కని రావా? అంటే నా గురించి ఎవరైనా వచ్చారేమోనని. నువ్వు పెద్ద సెలబ్రిటీవి, నేను చూడటానికి ఎవరైనా వస్తారు. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నాకు బెయిల్ ఇవ్వడానికి ఎవరైనా వచ్చారా? బెయిల్ ఇవ్వటానికి కాదు, కేసులు పెట్టడానికి వచ్చారు. కేసులు పెట్టడానికా? ఏమని? 3 మర్డర్ అటెంప్ట్స్ చేశావని. ఏం మాట్లాడుతున్నావు? నేను మర్డర్ అటెంప్ట్స్ చేయడం ఏంటి? అదే నువ్వు చేసావో లేదో ఇంటరాగేషన్ లో తేలుతుంది. పదా. ఇంటరోగేషనా? అసలు నా మీద కేసులు పెట్టిందెవరు? ఏయ్, మేము వచ్చింది ఇంట్రాగేషన్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు. పదా. నో, నేనే అటెంప్ట్లు చేయలేదు. నేనెక్కడికి రాను. చూడు, ఇది నీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చేట్టు చేయడానికి. చూడండి, నేను చేసిన నేరం నా అంతట నేనే ఒప్పుకొని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ కొత్త కేసులేంటి? అయినా ఇప్పటి వరకు లేని కేసులు ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయి? నువ్వు తప్పు చేస్తే కేసు 10 సంవత్సరాల తర్వాతైనా పెట్టొచ్చు. నేనే తప్పు చేయలేదు. నువ్వు త్వరగా తప్పు ఒప్పేసుకుంటే నీకే మంచిది. ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తే తెలుసుగా ఎలా ఉంటుందో. నీ మంచికే చెప్తున్నాను, బాగా ఆలోచించుకో. మళ్ళీ వస్తాం. నువ్వు ఇక్కడి నుంచి రాకపోతే ఇక్కడే ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తాం, అంతేగాని నిన్ను మాత్రం వదిలిపెట్టాం. ఎవరు ఎవరు నా మీద కేసులు పెట్టింది? నేను ఎప్పుడో చేసిన వాటికి ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి? అయినా వాటికి సంబంధించిన మనుషులు ఎప్పుడో మిస్ అయిపోయారు కదా. మరి ఈ కేసులు ఎవరు పెట్టారో? మేడం, విక్రమ్, వచ్చావా? లేదు మేడం, వెళ్తున్నాను. ఎక్కడికి? బయటికి. మరి నాకు బెయిల్ ఇవ్వలేదు. మరి ఈ లాయర్? ఆ, నాకు బెయిల్ ఇవ్వడానికి వచ్చారు మేడం. మరి నాకెవరిస్తారు? మీకు ఎవరు ఇవ్వరు మేడం, మీకు అసలు బెయిలే రాదంట. నాకు బెయిల్ రాదా? ఎందుకు ఎందుకు నాకు బెయిల్ రాదు? నీకొచ్చింది కదా. అది ఇప్పుడు నా మీద ఒక్క కేసే ఉంది మేడం, కానీ మీ మీద 3 మర్డర్ అటెంప్ట్ కేసులు పెట్టారు, అందుకే మీకు బెయిల్ రాదంట. అదే అదే ఎవరు పెట్టారు నా మీద ఆ కేసులు? ఆ, ఇంకెవరు మేడం? నందిని. నందినియా? అవును, నందినినే మీకు బెయిల్ రానివ్వకుండా, మీరు అసలు బయటికే రానివ్వకుండా చేస్తున్నారు. ఎందుకు ఎందుకు ఇలా చేసింది? బహుశా మీరు బయటకు వస్తే తనకి ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుందని భయపడిందేమో మేడం. అలా అని లోపలే ఉంచేస్తే తనకింకా ప్రాబ్లం. విక్రమ్, ఈ దమయంతి అంటే నలుడి భార్య దమయంతి కాదు, నాగరాజు భార్య దమయంతి. కాటేస్తే ఏం జరుగుతుందో తెలిసే లోపు ప్రాణం పోతుంది.
ఏయ్ నందిని, నీకోసం ఇంత చేసినా నీకు ఇంత కూడా కృతజ్ఞత లేదు కదూ. నాతో నీకు కావలసిన పనులన్నీ చేయించుకున్నావు, కానీ నన్ను బయటికి మాత్రం తీసుకురావు కదూ. ఇదంతా చేసింది నేనే అయినా చేయించింది మాత్రం వస్తానే, బయటకొచ్చి వేస్తాను, నీ ఎత్తుకు పై ఎత్తు వేస్తాను, నీకు సెకండ్ ఇన్నింగ్స్ ఏంటో చూపిస్తాను. షట్ అప్. మేడం అది షట్ అప్. నువ్వు చేసిన పనికి నేను షూట్ చేసి పారేయాలి. కానీ నీ వల్ల ఈ కంపెనీకి నష్టం రాలేదు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. మేడం ఈ ఒక్కసారికి మేడం. నిన్నిక్కడి నుంచి పంపించేస్తున్నాను. వెంటనే వెళ్ళిపో, లేదంటే ఈ లోకం నుంచే పంపించేస్తాను. వెళ్ళిపో. నేను ట్రిగర్ నొక్కాలన్న డెసిషన్ తీసుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాణి, ఏమైంది? వాణ్ణికి తెలుసా రోజీ? అమ్మా, అతను మన మేడ్చల్ బ్రాంచ్ మేనేజర్ రమాకాంత్. ఎస్, 5 ఏళ్ల క్రితం మన కంపెనీకి వచ్చాడు. మనం అడగకుండానే మంచి మంచి సలహాలు ఇచ్చాడు. మనం చెప్పకుండానే కంపెనీకి చాలా హెల్ప్ చేశాడు. ఉద్యోగం ఇచ్చి తీరాల్సిన అవసరం కల్పించాడు. చిన్న రేంజ్ నుంచి చాలా స్పీడ్గా మేనేజర్ అయిపోయాడు. చివరికి మన కంపెనీ టెండర్ కోడ్స్ ని మన ఆపోజిషన్ కంపెనీ వాళ్ళకి అమ్మేస్తూ దొరికిపోయాడు. రమాకాంత్ ఇంత నమ్మక ద్రోహ? అసలు అతన్ని చూస్తే ఇలాంటి పనులు చేసేవాళ్ళ ఉండడు. చాలా నమ్మకస్తుల్లో ఉంటాడు. మోసం ఎప్పుడూ నమ్మకం దగ్గరే మొదలవుతుంది. అడగకుండానే హెల్ప్ చేసేవాణ్ణి, అవసరం లేకుండానే అతిగా దగ్గర అయ్యేవాణ్ణి ఎప్పుడు నమ్మకూడదు. వాడికి మనతో ఏదో పెద్ద అవసరం ఉండుంటుంది, లేదంటే వాడు మన శత్రువు మనిషి అయి ఉండాలి. అలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టే రమాకాంత్ మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకున్నాను. వాడి మోసం తెలుసుకున్నాను. అంటే మన స్టాఫ్ లోని మోసగాళ్ళున్నారా గ్రాని? రమాకాంత్ మోసగాడు కాదు రోజీ, చాలా తెలివైనవాడు. కాబట్టే చాలా తెలివైన వాళ్ళం అని గర్వపడుతున్న మనని కూడా మోసం చేయగలిగాడు. తప్పు చేసిన వాడిని తెలివైన వాడు అంటారేంటి? తప్పు అతంది కాదు, మనది. వాడు చేస్తున్న తప్పుని మనం ముందే తెలుసుకోకపోవడం మన తప్పే. ఇప్పుడు రోజీ కూడా ఆ తప్పే చేస్తోంది. అవును రోజీ, నువ్వు ఆఫీస్కెళ్ళి వారం రోజులయ్యింది, కానీ వాడెవడో నీకు తెలీదు. 4 రోజులుగా వాడు చేస్తున్న పని నీకు తెలీదు. అంటే గ్రాని, అది ఆ అకౌంట్స్ అవి చెక్ చేస్తూ ఉన్నాను కదా, ఆ పనిలో పడి మిగతా వర్క్స్ జోలికి ఇంకా వెళ్ళలేదు. ఇక నుంచి మొత్తం అన్ని చూసుకుంటాను, ఒక్క మిస్టేక్ కూడా జరగనివ్వను. మరి ఇప్పుడు జరుగుతున్న మిస్టేక్ నేను చేస్తావు? ఇప్పుడు జరుగుతున్న మిస్టేకా? ఏం మిస్టేక్ జరుగుతుంది గ్రాని? నీకు తెలీదా? నాకు తెలుసా? ఎస్, నువ్వు చేస్తున్న పని అదే. ఇప్పుడే చెప్పాను, అడగకుండానే హెల్ప్ చేసేవాణ్ణి, అతిగా దగ్గరయ్యేవాణ్ణి నమ్మొద్దని. మరి నువ్వు చేస్తున్న పనేంటి? ఎవరో ముక్కు మొహం తెలియని వాడి గురించి ఫోన్లు వస్తుంటే ఎందుకు ఆన్సర్ చేస్తున్నావు? అంటే గ్రానికి శ్రేయోభిలాషి ఎవరో తెలిసిపోయిందా? అంటే అతను నాకు ఇచ్చిన సలహాలు, నాకు చేసిన సహాయాలన్నీ తెలిసిపోయాయా?
అతనిచ్చిన సలహాలను ఎందుకు పాటిస్తున్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? అతన్ని అలా ఫోన్లు చేయమని చెప్పింది నేనే. నువ్వా? అంటే ఆ శ్రేయోభిలాషి నువ్వు ఏర్పాటు చేసిన మనిషా? అంటే నీకంతా తెలుసా? నాకంతా తెలుసు.